Hello students, welcome to SHS Vari Korukonda Kaligiri Sainik School and Rashtra Military School Coaching Center, Kurnool, Andhra Pradesh. In this class, we will discuss 8th and 9th class Science 11th chapter Force and Pressure. Force and Pressure. In the previous class, we have discussed non-contact forces. In that, we have discussed magnetic force. How magnetic force exert force of repulsion and force of attraction. Yes, in this class we will discuss second force of non-contact forces is electrostatic force. Non-contact forces లో సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అసలు ఎలక్ట్రోస్టాటిక్ అంటే ఏదో తెలుసుకున్నాం. The force exerted by an electrically charged object is called electrostatic force. ఏదన్నా ఒక ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తే దాన్నే మనం ఏమంటున్నాము, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటున్నాం. ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఫోర్స్ అంటే ఏదన్నా ఒక స్టేషనరీ చార్జ్, ఎలక్ట్రికల్ చార్జెస్ అనేవి స్టేషనరీగా ఒక ఆబ్జెక్ట్ పైన ఉన్నప్పుడు అది ఛార్జ్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అంటున్నాం. అండ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ కెన్ ఎగ్జర్ట్ an electrostatic force on an uncharged object. అంటే ఒక ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అయిన ఆబ్జెక్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని ఎప్పుడు అది ఎగ్జర్ట్ చేస్తుందంటే, దేని మీద ఎగ్జర్ట్ చేస్తుందంటే అన్చార్జ్డ్ ఆబ్జెక్ట్, అంటే ఇంకొక ఆబ్జెక్టు అది ఛార్జ్ అయి దానికి ఎలక్ట్రికల్గా అది చార్జ్డ్ ఆబ్జెక్ట్గా లేకపోతే అప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. ఆర్ అనదర్ చార్జ్డ్ ఆబ్జెక్ట్, లేదా చార్జ్డ్ ఆబ్జెక్ట్ అన్నా అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్లాస్టిక్ కోమ్ ఆర్ ఏ ప్లాస్టిక్ పెన్ విచ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ బై రబ్బింగ్ ఇన్ డ్రై హెయిర్ exerts an electrostatic force on uncharged tiny pieces of paper and attracts them. Yes, ఇప్పుడు సపోజ్ మనము ఒక కోమ్, ఎలక్ట్రికల్గా ఛార్జ్ అయిన కోమ్, ఇది ఎప్పుడు ఛార్జ్ అవుతుంది ఎలక్ట్రికల్గా అంటే మనము సపోజ్ మన డ్రై హెయిర్కి బాగా రబ్ చేసామనుకోండి కోమ్ను కానీ పెన్నును కానీ, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ స్టేషనరీ ఛార్జెస్ అనేవి వీటిపైన ఉండి ఇది ఛార్జ్ అవుతుంది అనమాట. ఈ పెన్ను ఛార్జ్ అవుతుంది. ఇలా నేను బాగా రబ్ చేశాను డ్రై హెయిర్కి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఛార్జ్ అవుతుంది, ఈ పెన్ అనేది ఛార్జ్ అవుతుంది. మనం స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ని కట్ చేసి వాటి దగ్గర ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఆ పీస్ ఆఫ్ పేపర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట, వీటికి అట్రాక్ట్ అవుతాయి. లెట్ us డిస్కస్ దిస్ ఇన్ డీటెయిల్. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. We take a plastic comb or plastic pen and rub it on our dry hair for about 1 minute. ఒక ప్లాస్టిక్ కోమ్ కానీ లేకుంటే ప్లాస్టిక్ పెన్ కానీ తీసుకొని 1 minute వరకు డ్రై హెయిర్కి బాగా రబ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇలా రబ్ చేస్తున్నారు చూడండి, ఫిగర్ 18 when a plastic comb is rubbed in dry hair it gets electrical charges. ఇది ఎలక్ట్రికల్ చార్జెస్ని వీటిపైనకి వస్తాయి అన్నమాట. దెన్ బ్రింగ్ దిస్ కోమ్ నియర్ ద టైనీ పీసెస్ ఆఫ్ పేపర్. ఇప్పుడు ఈ కోమ్ని ఈ టైనీ పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది, వీ విల్ ఫైండ్ దట్ దిస్ కోమ్ అట్రాక్ట్స్ ద టైనీ పీసెస్ ఆఫ్ పేపర్. ఇక్కడ ఫిగర్ బిలో చూస్తే మనము ఈ కోమ్ని ఇలా పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కొన్ని పేపర్స్ వీటికి అవి అట్రాక్ట్ అవుతాయి. ద టైనీ పీసెస్ ఆఫ్ పేపర్ మూవ్ టువర్డ్స్ ద కోమ్ అండ్ స్టిక్ టు ఇట్. ఈ టైనీ పీసెస్ ఆఫ్ పేపర్స్ మూవ్ అయ్యి ఈ కోమ్కి స్టిక్ అవుతాయి. సి ఫిగర్ 18b. ఇక్కడ ద ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ కోమ్ అట్రాక్ట్స్ టైనీ పీసెస్ ఆఫ్ పేపర్. దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఫాలోస్. సో ఇది ఇక్కడ చెప్పిన రీతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వెన్ ద ప్లాస్టిక్ కోమ్ ఈజ్ రబ్డ్ ఇన్ ఎ డ్రై హెయిర్ ద కోమ్ గెట్స్ ఎలక్ట్రిక్ చార్జెస్ బై ఫ్రిక్షన్. ఇక్కడ రెండింటికి మధ్యలో ఫ్రిక్షన్ అంటే ఈ హెయిర్ సర్ఫేస్, మన కోమ్ సర్ఫేస్ రెండు ఒకదానికొకటి అపోజ్ చేసి ఫ్రిక్షన్ వల్ల ఎలక్ట్రిక్ చార్జెస్ అనేవి ఇక్కడ ఈ కోమ్ మీదకి వస్తాయన్నమాట.
And when this electrically charged comb is brought near the tiny pieces of paper, it exerts an electrostatic force of attraction on them. మనము దగ్గరికి పోయి ఆ పేపర్స్కి అతికేయాల్సిన అవసరం లేదు. సర్టెన్ డిస్టెన్స్ దగ్గరనే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అయ్యి ఆ పేపర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, పీస్ ఆఫ్ పేపర్స్ని. డ్యూ టు దిస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ద టైనీ పీసెస్ ఆఫ్ పేపర్ మూవ్ టువర్డ్స్ ద కోమ్ అండ్ స్టిక్ టు ఇట్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్లనే ఈ పేపర్స్, పీసెస్ ఆఫ్ పేపర్ అనేది మూవ్ అయ్యి ఆ కోమ్కి స్టిక్ అవుతాయి. Thus, the movement of tiny pieces of paper is due to the electrostatic force exerted by the electric charges acquired by the comb on rubbing in air. ఈ టైనీ పీసెస్ ఆఫ్ పేపర్ మూమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అక్కడ ఎగ్జర్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ చార్జెస్ వల్ల, అంటే కోమ్ని మనము హెయిర్కి రబ్ చేసినప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ చార్జెస్ వల్ల ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రైజింగ్ అవర్ బాడీ హెయిర్ వెన్ వీ ట్రై టు టేక్ ఆఫ్ ఎ టెర్లిన్ ఆర్ పాలిస్టర్ షర్ట్ ఇన్ డ్రై వెదర్. మనం ఎప్పుడన్నా చూస్తున్నాం, ఏదన్నా టెర్లిన్ ఆర్ పాలిస్టర్ షర్ట్ మనం వేసుకున్నప్పుడు డ్రై వెదర్లో మన హెయిర్ అనేది ఏమవుతుంది, ఇలా నిలుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట కదా. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల. ఇఫ్ యాన్ ఇన్ఫ్లేటెడ్ బెలూన్ ఈజ్ రబ్డ్ విత్ ఏ పీస్ ఆఫ్ సింథటిక్ క్లాత్, ఏదైనా ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ని, బాగా ఊదిన బెలూన్ని మనము సింథటిక్ క్లాత్ దగ్గర బాగా రబ్ చేస్తే ఏమవుతుంది, లైక్ పాలిస్టర్ ఆర్ నైలాన్ క్లాత్, నైలాన్ కానీ పాలిస్టర్ క్లాత్ దగ్గర బాగా రబ్ చేస్తే ఏమవుతుంది, అండ్ దెన్ ప్రెస్డ్ అగేన్స్ట్ ద వాల్కి దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ద బెలూన్ స్టిక్స్ టు ద వాల్కి బెలూన్ అతుక్కోబోతుంది అనమాట. ఎందుకు? ఇట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అట్రాక్షన్ బిట్వీన్ ద బెలూన్ అండ్ ద వాల్. అక్కడ ఈ పాలిస్టర్ క్లాత్కి బాగా రబ్ చేసినప్పుడు ఇక్కడ ఈ బెలూన్ అనేది ఎలక్ట్రికల్గా ఛార్జ్ అవుతుంది. అప్పుడు ఈ బెలూన్ని మనం వాల్ దగ్గరికి ప్రెస్ చేసినప్పుడు ఆ వాల్కి అలాగే అతుక్కోబోతుంది. దిస్ హ్యాపెన్స్ యాజ్ ఫాలోస్. ఇది ఎలా జరుగుతుందంటే, వెన్ ద బెలూన్ ఈజ్ రబ్డ్ విత్ ఎ పీస్ ఆఫ్ సింథటిక్ క్లాత్, ద బెలూన్ గెట్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అండ్ హెన్స్ గెట్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్. సో ఈ బెలూన్స్కి అప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది వచ్చి ఎలక్ట్రికల్గా ఛార్జ్ అవ్వడం వల్ల ద ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ బెలూన్ అట్రాక్ట్స్ ద అన్చార్జ్డ్ వాల్ అండ్ స్టిక్స్ టు ఇట్. ఈ ఎలక్ట్రికల్లీ ఛార్జ్ అయిన ఈ బెలూన్, ఈ అన్చార్జ్డ్గా ఉన్న ఈ వాల్ రెండు ఒకటి అట్రాక్ట్ అయ్యి వాటిపైన ఈ బెలూన్ అనేది స్టిక్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద, అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇలా జరుగుతుందన్నమాట. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కెన్ బి ఎగ్జర్టెడ్ బై ఎ చార్జ్డ్ ఆబ్జెక్ట్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఒక చార్జ్ అయిన ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్ట్కి టచ్ చేయకుండా సర్టెన్ డిస్టెన్స్ దగ్గరనే ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. కాబట్టి వీటిని మనము నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కూడా నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్. For example, an electrically charged plastic comb exerts electrostatic force of attraction on a tiny pieces of paper even from a distance without touching them. మనం ఇందాకే చూసాం, ఈ చార్జ్ అయిన కోమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ పీసెస్ ఆఫ్ పేపర్ మీద అది ఎగ్జర్ట్ అయినప్పుడు సర్టెన్ డిస్టెన్స్ నుంచే ఇవి వాటిని అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. And attracts them. Yes, just like magnetic force, an electrostatic force can be of attraction or repulsion depending on the situation. Magnetic force లాగానే electrostatic force అనేది కూడా అట్రాక్షన్ అన్న అవుతుంది, లేకుంటే రిపల్షన్ అన్న జరుగుతుంది. The electrostatic force between any charged object or positively charged object or negatively charged object and an uncharged object is always of attraction. ఎప్పుడైనా ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ చార్జ్డ్ అయిన ఆబ్జెక్ట్కి
అండ్ అన్చార్జ్ అయిన ఆబ్జెక్ట్కి ఎప్పుడు కూడా అట్రాక్షనే జరుగుతుంది. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ like charges, that is positive and positive or negative and negative charges, is the repulsion. Yes, two objects ki suppose ఇది ఒక బెలూన్ ఇది ఒక బెలూన్ అనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్స్ అనుకోండి, వీటికి అంతా పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ వీటికి నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాయి, ఇది ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి, ఇక్కడ అట్రాక్ట్ అవుతాయి. అలాగే సేమ్ చార్జెస్ ఉన్నాయి అనుకో, పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ 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 ఉంటాయి, అప్పుడు ఏమవుతాయి, రిపల్షన్ అనేది జరుగుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ అన్లైక్ చార్జెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈజ్ ఆఫ్ అట్రాక్షన్. వీ విల్ స్టడీ దిస్ ఇన్ డీటెయిల్ లేటర్ ఆన్. సో దీని గురించి డీటెయిల్గా మనము తర్వాత తెలుసుకుంటాం. Electrostatic force is utilized in reducing air pollution by removing dust, soot and flying ash particles from the smoke coming out of the chimneys of factories. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎయిర్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి, అంటే బై రిమూవింగ్ డస్ట్ రిమూవ్ చేయడానికి, సూత్, ఫ్లై యాష్ వీటన్నిటిని రిమూవ్ చేయడానికి ఈ పార్టికల్స్ని ఫ్రమ్ ద స్మోక్ను చిమ్నీస్ నుంచి, ఫ్యాక్టరీస్లో చిమ్నీస్ నుంచి వస్తున్న ఈ స్మోక్లో ఈ డస్ట్ని, సూత్ని, ఫ్లయింగ్ యాష్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ gravitational force. What is gravitational force? We will discuss that in the next class. Thank you.